ఓవ్యులేషన్ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉంటుంది. ఓవ్యులేషన్ టైం తెలుసుకోవడానికి ఓవ్యులేషన్ కిట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఓవ్యులేషన్ జరగబోతుంది అన్నప్పుడు బాడీలో LH హార్మోన్ బాగా పెరుగుతుంది. సో ఈ హార్మోన్ యూరిన్ లో మనం టెస్ట్ చేసి దాన్ని బట్టి ఇంటర్ కోర్స్ ప్లాన్ చేయమని చెప్తాం. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లానే ఉంటదండి. టెస్ట్ అండ్ కంట్రోల్ ఉంటది. యూరిన్ శాంపుల్ ఈ శాంపుల్ స్లాట్ లో వేసిన తర్వాత ఇక్కడ వచ్చిన లైన్స్ ని బట్టి ఓవ్యులేషన్ జరిగిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. టెస్ట్ ఎప్పుడు చేయడం స్టార్ట్ చేయాలి? రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళల్లో మీకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ పీరియడ్ కన్నా 17 days ముందు నుంచి ఈ టెస్ట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. రోజుకు ఒకసారి చేయాలి టెస్ట్. సేమ్ టైమ్ ఆఫ్ ద డే రోజు చేయమని చెప్తూ ఉంటాము. ఫస్ట్ శాంపుల్ యూజువలీ చేయొద్దని చెప్తూ ఉంటాము. ఈ టెస్ట్ చేయించుకునే ఒక 2 hours ముందు ఎక్కువగా వాటర్ తాగొద్దు అని చెప్తాము. సో డైల్యూట్ గా ఉంటే టెస్ట్ ఒక్కొక్కసారి పాజిటివ్ రాకపోవచ్చు. సో టెస్ట్ కంట్రోల్ రెండు ఈక్వలీ డార్క్ లైన్ వచ్చినప్పుడు మీకు ఓవ్యులేషన్ జరగబోతుంది అని అర్థం. సో లైట్ గా లైన్ వచ్చినా కూడా కన్సిడర్ చేయకూడదు. టెస్ట్ కంట్రోల్ రెండు ఒకటే రంగులో వచ్చినప్పుడు మీకు ఇంకో 24 to 48 hours లో ఓవ్యులేషన్ జరగబోతుంది అని అర్థం. సో అప్పుడు మీరు నెక్స్ట్ 3-4 days ఇంటర్ కోర్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి.